Luke 10th chapter. లూకా సువార్త 10వ అధ్యాయము. Master, బోధకుడా, what shall I do to inherit eternal life? నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను? What shall I do to gain eternal life for my soul? నా ఆత్మకు నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేనేం చేయాలి? When I turned to the Lord Jesus, నేను యేసుక్రీస్తు వైపు తిరిగినప్పుడు my heart was broken. నా హృదయం విరిగిపోయినది. My sorrow was more than could be depicted by tears. నా దుఃఖం ఎంత గౌడినదంటే కన్నీటి ద్వారా అది బయటపడినది. I said, నేను చెప్పాను, maybe there is no salvation for me. నాలాంటి వానికి రక్షణ బహుశా లేదేమో. I have sinned against God so much. దేవునికి విరోధంగా నేను ఎంతగానో పాపం చేశాను. I have neglected His word. ఆయన వాక్యం నేను నిర్లక్ష్య పెట్టాను. I have trampled on His commandments. ఆయన ఆజ్ఞను నేను కాలితో త్రొక్కినాను. And God is going to send me to hellfire. దేవుడు నరకానికి పంపించబోతున్నారు. Because I deserve it. ఎందుకంటే నేను దానికి అర్హుణ్ణి కాబట్టి. But కానీ I found that Jesus came to me. అయితే నేనేం కనుగొన్నానంటే యేసు నా వద్దకు వచ్చారు. And He filled my heart with peace. సమాధానంతో వచ్చి ఆయన నా హృదయాన్ని నింపివేశారు. In the middle of the night, మధ్యరాత్రి సమయంలో suddenly the burden was lifted. అకస్మాత్తుగా నాలో ఉన్నటువంటి భారము తొలగించబడినది. Joy unspeakable filled my heart. చెప్పనసఖ్యము అయినటువంటి సంతోషము నా హృదయాన్ని నింపివేసినది. My dear friends, స్నేహితులారా, this is the greatest message in the world. ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి వర్తమానం ఇదే. Not 5-year plans. పంచవర్ష ప్రణాళికలు కావు. We learned these planning for the future of the country from the Russian methods. దేశ భవిష్యత్తు కొరకు రష్యా వద్ద నుండి ఈ పంచవర్ష ప్రణాళికలైనటువంటి విధానాన్ని మనం నేర్చుకున్నాం. All right. సరే, it is very good to industrialize. అది పరిశ్రమ రంగం కోసం చాలా ఉపయోగపడుతుంది. A woman was brought to me in one of the big industrial cities of India. భారతదేశంలోని ఎక్కువ కర్మాగార పరిశ్రమ ఉన్నటువంటి పట్టణంలో ఒక స్త్రీ నా వద్దకు తీసుకొని రాబడింది. And the demons were just shaking her. ఆమెలో ఉన్న దయ్యములు ఆమెను అటు ఇటు ఊపుతూ ఉన్నాయి. She couldn't sleep. ఆవిడ నిద్రపోలేకపోయినది. And she was in a terrible state. భయంకరమైన స్థితిలో ఉండినది ఆమె. I said to her, నేను ఆవిడతో చెప్పాను, what are the sins which you are hiding? ఏ పాపంలో నీవు దాచిపెడుతున్నావు? And she said, ఆవిడ చెప్పింది, my husband told me never to receive any man into the house. ఇంట్లోనికి ఏ పురుషుణ్ణి కూడా అనుమతించవద్దని నా భర్త నాతో చెప్పినాడు. But కానీ his cousin came to the house. ఆయన బంధువే మా ఇంటికి వచ్చినారు. I received him into the house. నేను మా ఇంట్లోనికి అతన్ని చేర్చుకున్నాను. And there was sin and adultery which I committed with him. నేను అతనితో పాపం చేశాను, లేక వ్యభిచారం చేశాను. I said yes. అవును అన్నాను నేను. You opened the door to the evil spirits to attack you. అలాగ చేసి దురాత్మలు దాడి చేయడానికి నీవే ద్వారం తెరిచావని చెప్పాను. There are still some people who have some little conscience. ఈ కొంతమందికి కనీసం కొంచెమైనా సరే ఇంకా మనసాక్షి ఉన్నవారు ఉన్నారు. We are trying to kill our conscience today. ఈ దినమందు మన మనసాక్షులను మనం చంపడానికి ప్రయత్నిస్తున్నాము. With our pornography, మన అశ్లీలమైనటువంటి సాహిత్యంతో, with our philosophy, మన తత్వ వేదములతో, with our religious syncretism, saying everything is all right. మన మత సంబంధమైనటువంటి అన్ని ఒకటే మతాలని చెప్పేటువంటి విధానముతో. No, my friend. లేదు నా స్నేహితులారా, you cannot kill your conscience. మీరు మీ మనస్సాక్షిని చంపలేరు. The first commandment is, మొదటి ఆజ్ఞ ఏమిటంటే, the Lord your God is one God. మీ దేవుడైనటువంటి యెహోవా ఒకే దేవుడు.
He is the God who brought you out of bondage. ఆయన మిమ్మల్ని దాసత్వం నుండి విమోచించినటువంటి వాడు. Thou shalt not make any image or likeness. మీరు ఏ స్వరూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. Nor worship it. దానిని మీరు పూజించకూడదు. Nor bow down to it. దాని ఎదుట సాగిలపడకూడదు. You know, you may do many things. మీరు అనేకమైన వాటిని మీరు చేయొచ్చు. You can build skyscrapers. మీరు ఆకాశ హర్మ్యాలు నిర్మించవచ్చు. You can invent wonderful inventions. మీరు గొప్ప గొప్ప పరిశోధనలు చేయవచ్చు. But కానీ there is one thing you cannot do. అయితే ఒకటి మాత్రం మీరు చేయలేరు. You cannot invent your own God. మీకు కావాల్సిన దేవుణ్ణి మీరు తయారు చేసుకోలేరు. Any God that doesn't give you purity is a pure invention. పవిత్రత ఇవ్వలేనటువంటి దేవుడు ఎవరైనా సరే అతడు కేవలం సృష్టించబడిన వాడు, కల్పించబడిన వాడు. Be careful. జాగ్రత్తగా ఉండండి. Don't play with your soul. మీ ఆత్మతో చెల్లాట్లు ఆడవద్దు. My dear people, ప్రియులారా, thou shalt love the Lord your God with all your heart. నీ దేవుడైనటువంటి ప్రభువు నీ పూర్ణ హృదయముతో నీవు ప్రేమించాలి. All your soul. నీ పూర్ణ మనస్సుతో. Soul consists of will. ఆత్మ అంటే దానిలో చిత్తం ఉన్నది. Volitional powers. నిర్ణయించుకునే శక్తి ఉన్నది. Imagination. ఊహ ఉన్నది. Your thoughts. నీ ఆలోచన ఉన్నది. Now, it's a very powerful thing. కాబట్టి అది ఎంతో శక్తివంతమైనది. A woman came to our meetings. మన కూటానికి ఒక స్త్రీ వచ్చింది. Many people were turning to God. అనేకులు దేవుని వైపు తిరుగుతూ ఉండినారు. And my father spoke to this woman. మా నాన్నగారు ఈవిడతో మాట్లాడినారు. She had brought great shame to the name of Jesus. యేసు నామానికి ఆవిడ ఎంతో అవమానాన్ని కలిగించారు. She said she was a Christian. She was supposed to be a Christian. తన గురించి తాను క్రైస్తవురాలుగా చెప్పుకున్నది. But she was living in the red light district. అయితే వేశ్యలు ఉండేటువంటి స్థలములో ఆ జిల్లాలో ఆవిడ నివసిస్తూ ఉన్నది. Living as a prostitute. వేశ్యగా బ్రతుకుతూ ఉండినది. And when people were weeping and confessing their sins, ప్రజలు ఏడుస్తూ తమ పాపాలు ఒప్పుకుంటూ ఉండినప్పుడు, then she turned to the Lord Jesus. ఆవిడ యేసు ప్రభువు వైపు తిరిగినది. What happened? అప్పుడు ఏం జరిగింది? A year after that, దాని ఒక సంవత్సరం జరిగిన తరువాత my father saw her as he was passing by in the train. రైలు బండిలో ప్రయాణం చేస్తూ మా నాన్నగారు ఆవిడని చూచారు. And said to her, ఆవిడతో చెప్పారు, "Now, woman, how are you living now?" అమ్మా మీరు ఇప్పుడు ఎలాగ జీవిస్తున్నారు? She said, ఆవిడ చెప్పారు, "Sir, అయ్యా, when I repented and confessed my sins to Jesus, నేను పశ్చాత్తాపడి యేసు ప్రభువుకు నా పాపములను ఒప్పుకొనినప్పుడు, when he forgave my sins, ఆయన నా పాపములను క్షమించినప్పుడు my nature was changed. నా స్వభావమే మారిపోయినదండి. I had no more that desire to run into my old life." నా పాత జీవితానికి వెళ్ళాలనేటువంటి కోరిక నాలో లేకుండా పోయినదండి. My dear friends, ప్రియ స్నేహితులారా, what kind of miracle is that? అది ఎలాంటి అద్భుతము? The greatest miracle. అది అతి గొప్ప అద్భుతము. How much money will buy such a miracle? ఎంత డబ్బు పెట్టి అలాంటి అద్భుతాన్ని మీరు కొనగలరు? Lord, ప్రభువా, how can I find eternal life? నిత్య జీవం నేను ఎలా కనుగొనగలను? Then the Lord Jesus also said to him, ఆ తర్వాత ప్రభువైన యేసు ఆయనతో ఇంకా చెప్పారు, or drew it out of him, these words, "Love your neighbor as yourself." నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని అతని చేత చెప్పించారు. All right. సరే, Why don't you put that verse, "Love your neighbor as yourself," on the top of the director's head? ఈ డైరెక్టర్ల తల మీద ఉన్నటువంటి ఆ పై భాగములో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనేది మీరు ఎందుకు రాసి పెట్టకూడదు? That's a wonderful rule to follow.
అది అనుసరించడానికి చాలా అద్భుతమైనటువంటి నియమము. Can you take a bribe with such a word written above your head? నీ తలకు పై భాగానికి అలాంటి వాక్యం రాయబడి ఉన్నప్పుడు నీవు లంచాన్ని తీసుకోగలవా? Love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. Can you speak a lie? అలాంటప్పుడు మీరు అబద్ధం చెప్పగలరా? I don't know how many of you have spoken lies to your mother, to your father, మీ అమ్మకి మీ నాన్నకి మీలో ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పారో నాకు తెలియదు. to your wife, మీ భార్యకు, to your husband. మీ భర్తకు. If you really love him, మీరు నిజంగా ఆయన ప్రేమిస్తే, if you really love your wife, మీరు నిజంగా మీ భార్యను ప్రేమిస్తే, can you speak a lie to him? ఆ ఒక్క అబద్ధమని చెప్పగలరా? No. లేదు. You know, one of those men who was converted in our meetings was a businessman. మా కూటాల్లో మారుమనసు పొందినటువంటి ఆ వ్యక్తి ఒకరు, ఆయన వ్యాపారస్తుడు. And he used to go for his business to the big city. ఆయన తన వ్యాపార నిమిత్తము పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తుండేవారు. Here in this state. ఈ రాష్ట్రంలోనే. And he will not come home for 2 or 3 days. ఆయన 2-3 దినాల వరకు కూడా ఇంటికి వచ్చేవారు కాదు. Or he would come home very late at night. లేదా ఇంటికి చాలా ఆలస్యంగా పొద్దుపోయి వచ్చేవారు. But his wife would not dare ask him, why did you come home late? అయితే మీరు ఎందుకు ఆలస్యంగా ఇంటికి వచ్చారండి అనేటువంటి ధైర్యము ఆయన భార్యకి అన్నట్టు ఉండేది కాదు. See, I have gone home at 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock in the morning. నేను తెల్లవారుజామున 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి నేను నా ఇంటికి వెళ్ళినాను. As a young man. ఒక యువకునిగా. And I would knock and my wife would be sleeping so hard, so fast. నేను ఇంటికి వెళ్ళి తలుపు తడుతూ ఉంటే నా భార్య ఏమో ఆదమర్చి నిద్రపోతూ ఉండేది. And it would take long knocking to wake her up. కాబట్టి ఆవిడ లేపడానికి నేను ఎంతో సేపు తట్టవలసి వచ్చేది. But she never had any fear where I had been. అయితే నేను అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినాననేటువంటి భయం ఆమెకి ఎన్నడూ ఉండేది కాదు. Never. ఎన్నడూ కూడా ఉండినది కాదు. I would preach in a place like this. ఇలాంటి ఒక స్థలంలో నేను బోధించేవాడిని. And after praying with people, start at 11 o'clock. ప్రజలతో ప్రార్థన చేసిన తర్వాత 11 గంటలకు నా ప్రయాణం ప్రారంభించేవాడిని. And travel 200-300 miles. 2 లేక 300 మైళ్ళు ప్రయాణం చేసేవాడిని. Or 100 miles. ఒక 100 మైళ్ళు ప్రయాణం చేసేవాడిని. And reach home in the middle or before it dawns. మధ్యరాత్రి గాని సూర్యోదయానికి ముందు గాని ఇంటికి చేరుకునేవాడిని. I wanted to go home. నేను ఇంటికి వెళ్ళదలిచినాను. There would be no sin between me and my wife. కాబట్టి నాకు నా భార్యకి మధ్య పాపం ఉండేది కాదు. Home was a beautiful thing. ఇల్లు అనేది ఎంతో అందమైనటువంటిది. This woman said, ఈవిడ చెప్పారు, I cannot ask my husband why he came home late. ఆయన ఎందుకు ఆలస్యంగా వచ్చాడని నేను నా భర్త గారిని అడగలేనండి అన్నారు. Because ఎందుకంటే he was a man living an unclean life. ఆయనే అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కాబట్టి. But the Lord Jesus transformed him. అయితే ప్రభువైనటువంటి యేసు ఆయన్ని మార్చివేశారు. And he and his wife both have lived very useful lives together. అయితే ఆ తర్వాత ఆయన ఆయన భార్య కలిసి ఎంతో ప్రయోజనకరమైన జీవితాల్ని జీవించారు. What a law. ఎలాంటి చట్టము. What a truth. ఎలాంటి సత్యము. But కానీ is it in our hearts to love our neighbors? ఇతరులను ప్రేమించడం అనేది మన హృదయంలో సహజంగా ఉన్నదా? No. లేదు. When it comes to marriage, వివాహ విషయానికి వచ్చినప్పుడు, oh my dear people, all the evil in the heart comes out. అప్పుడే హృదయంలో ఉండేటువంటి చెడుగంతా బయటకు వస్తుంది. What do they say? వాళ్ళు ఏం చెప్తారు? What caste is that boy? ఆ కుర్రోడిది ఏం కులం? Or how many acres has the girl's father? అమ్మాయి తండ్రికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? How much money is he going to give? ఆయన ఎంత డబ్బు ఇవ్వబోతున్నాడు? Is that loving your neighbor as yourself? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించడం అంటే అంతేనా? Of course not. కాదు. All your religion is varnish.
నీ is నీ భక్తి అంతా veneer, కూడా is paint. పూత రంగు పులుముట. You know, the religion in India is varnish. భారతదేశంలోని భక్తి అంతా కూడా పోతే. How sad. ఎంత విచారం. No. లేదు లేదు. When the Lord Jesus comes into your heart, మీ హృదయంలోనికి ప్రభు అయినటువంటి యేసు వచ్చినప్పుడు you really love your neighbor as yourself. మీరు నిజముగా మీ వలె మీ పొరుగువారిని ప్రేమిస్తారు. In a few days, కొన్ని దినాలలో I had the next place to where I will be preaching is Kashmir. నేను కాశ్మీర్లో మరి కొద్ది దినాల్లో ప్రసంగించబోతున్నాను. And you know what the two festivals now. ఇప్పుడేమో రెండు పండగలు. And they can easily say, వారు సులువుగా చెప్పగలరు, oh, what is this man doing here? ఇక్కడ ఈ సమయంలో ఈయన ఇక్కడ ఏం చేస్తున్నారు? Is he trying to convert us? ఆయన మమ్మల్ని మత మార్పిడి చేస్తున్నారా? Listen, వినండి. I don't go with a brush and a pail of varnish. నేను రంగు తీసుకొని బ్రష్ తీసుకొని ఈ పూత పూయటానికి వెళ్ళడం లేదు. There is enough of that. అది ఇప్పటికే అక్కడ చాలినంత ఉంది. In the whole world. ప్రపంచమంతటా కూడా ఉన్నది. But కానీ who changes the heart? హృదయాన్ని మార్చేవారు ఎవరు? The Lord Jesus. ప్రభువైన యేసు. He changes your heart. ఆయన హృదయాన్ని మారుస్తారు. Whether you hate your neighbor, మీరు మీ పొరుగువారిని ద్వేషించినా, whether you want to put a bomb under the pillow or the bed of your neighbor, నీ పొరుగువారిని దిండు కింద మీరు బాంబు పెట్టినా, who is the one who can change your heart and make you love? మీ హృదయాన్ని మార్చి మిమ్మల్ని ప్రేమగా చేసేది ఎవరు? You can fight against anything but love. మీరు దేనికి విరోధంగా అయినా సరే పోరాడగలరు కానీ ప్రేమకు విరోధంగా పోరాడలేరు. You can fight against anybody but the one who died for you on the cross. మీ కొరకు శిలువ మీద చనిపోయినటువంటి యేసు ప్రభువుకి విరోధంగా కాకుండా మరి దేనికి విరోధంగా సరే మీరు పోరాడగలరు. But కానీ you cannot come to the cross and hate Jesus. శిలువ యొద్దకు వచ్చి మీరు యేసును ద్వేషించలేరు. Did he love me? ఆయనను ప్రేమించారా? Could he love me? నాలాంటి వాడిని కూడా ఆయన ప్రేమించగలిగారా? Even when my sins nailed him to the cross. నా పాపములు ఆయనను మేకులతో సిలువ కొట్టినప్పటికీ could he love me? అయినప్పటికీ నన్ను ప్రేమించగలిగినారా? Did he shed his blood for me? నా కొరకే ఆయన తన రక్తమును చిందించినది. My dear friend, నా ప్రియ స్నేహితుడా, whatever your religion is and whatever your religion is not, మీ మతము మీ భక్తి ఏది అయినప్పటికీ ఏది కాకపోయినప్పటికీ before the love of Jesus, యేసు ప్రేమ ఎదుట your hardness will melt. నీ కాఠిన్యము అనేది కరిగిపోతుంది. Your pride will leave you. మీ గర్వం మిమ్మల్ని విడిచిపెడుతుంది. Your blind eyes will be opened. మీ గుడ్డి కళ్ళు తెరవబడతాయి. Your restless soul will find peace. మీ అశాంతి కలిగినటువంటి ఆత్మ సమాధానం సంపాదించుకుంటుంది. Oh my dear people, ఓ నా ప్రియులారా, what shall I do to gain eternal life? నిత్య జీవనకు వారసున్నట్టుకు నేనేమి చేయవలెను? May the love of Jesus draw you. యేసు ప్రేమ మిమ్మల్ని ఆకర్షించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Would you tell Jesus in your heart, మీ హృదయంలో యేసుతో చెప్తారా? Lord, ప్రభువా, I need a pure heart. నాకు పవిత్ర హృదయం కావాలి. I cannot live anymore with my sinful heart. నా పాప హృదయంతో నేను ఇంకెంత మాత్రం కూడా జీవించలేను. Tell God, దేవునితో చెప్పు, Lord God, దేవా ప్రభువా, teach me నాకు మీరు నేర్పించండి this life of holiness and love. ఈ పరిశుద్ధత ప్రేమ కలిగినటువంటి జీవితమును మీరు నేర్పించండి. Oh living Savior, ఓ సజీవుడైనటువంటి రక్షకుడా, have mercy on us. మమ్మల్ని మీరు కరుణించండి. We are far from eternal salvation. నిత్యమైన రక్షణకు మేమెంతో దూరముగా ఉన్నాము. Bring us into your great salvation.
మీ గొప్ప రక్షణలోనికి మీరు మమ్మల్ని తీసుకొని రండి. Loving Savior, ప్రేమ కలిగిన రక్షక, teach us also to love. ప్రేమించుటకు మాకు నేర్పించండి. Let this love of Jesus fill our hearts. ఈ యేసు యొక్క ప్రేమ మా హృదయములను నింపనివ్వండి. That let this missionary love move us. ఈ మిషనరీ ప్రేమ మమ్మల్ని ముందు కదల్చనివ్వండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen.